నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే జిల్లాలో గ్రామ సభల మొదటి రోజు పలు చోట్ల గందరగోళానికి దారితీశాయి. భీమారం మండలం పోలంపల్లి గ్రామ సభలో మొదటి విడత లిస్టులో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లలో తమ పేర్లు రాలేదంటూ అధికారులను నిలదీశారు గ్రామస్తులు. గ్రామ సభను రద్దు చేసి మళ్లీ గ్రామంలో సర్వే చేసి అర్హులైన వారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు గ్రామస్తులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీ వార్డు సభలో గందరగోళం నెలకొంది. స్థానిక కౌన్సిలర్ అనుచరులకే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారంటూ ఆర్డీఓ హరికృష్ణను నిలదీశారు కాలనీ మహిళలు. దీంతో అర్ధాంతరంగా వార్డు సభ నుండి వెళ్ళిపోయారు ఆర్డీఓ హరికృష్ణ. మళ్ళీ కాలనీలో రీసర్వే చేసి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలంటూ కాలనీ మహిళలు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేపల్లెవాడ మహేశ్వరి జిన్నింగ్ మిల్ వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. సీసీఐ అధికారులు పత్తి కొనుగోలులో జాప్యం చేస్తూ దళారులకే ప్రాధాన్యతనిస్తున్నారని పత్తి రైతులు మండిపడ్డారు. సీసీఐ అధికారులు వెంటనే పత్తి కొనుగోలు వేగవంతం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ముందు సబ్స్టేషన్ ఆపరేటర్ల రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. సంవత్సరాల తరబడి సబ్స్టేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలోకి కన్వర్షన్ చేసి విద్యార్హతలను బట్టి వారికి పదోన్నతులు కల్పించాలంటూ సబ్స్టేషన్ ఆపరేటర్లు డిమాండ్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే రెబ్బెన మండల కేంద్రంలో గ్రామ సభ రసాభాసగా ముగిసింది. అనర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారంటూ అధికారులను, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు గ్రామస్తులు. మళ్ళీ గ్రామంలో రీసర్వే చేసి అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు గ్రామస్తులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్దకు 10 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి సిఐటి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 18,000 రూపాయలు వేతనంగా చెల్లించాలని, ఈఎస్ఐ వైద్య సౌకర్యం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను కూడా రసభాసగా మారాయి. ఎక్కడికక్కడ కూడా ఆందోళన కార్యక్రమాలతో అట్టుడికిపోయింది. పోలీస్ పహార నడుమ ఈ గ్రామ సభలు నిర్వహించాల్సినటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ప్రధానంగా పిల్లలమరి గ్రామంలో, అదేవిధంగా కొడుకొడ గ్రామంలో, కోదాడ, తుంగతుర్తి, తిరుమల గ్రామంలో ఎక్కడికక్కడ కూడా అక్కడున్నటువంటి జనాలు అధికారులపైన తిరగబడ్డారు. అనర్హులకు పథకాలు ఇచ్చారు, పేదవారికి ఎలాంటి పథకాలు అందలేదు. గ్రామ సభల్లో చర్చించి సర్వే చేసిన అనంతరమే జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పుడు కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన దాని ప్రకారం ఈ లిస్టు విడుదల చేశారంటూ కూడా సామాన్య ప్రజల నుంచి, పేదల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది, దుమారం జరిగింది. దీంతో ఎక్కడికక్కడ పోలీస్ పహార నడమ ఈ గ్రామ సభలు నిర్వహించాల్సినటువంటి దుస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడింది. స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి తూతు మంత్రంగా గ్రామ సభలు నిర్వహించి కొద్దిమందిని మాత్రమే జాబితాలో చేర్చి మరికొద్ది మందికి నోట్లో మట్టి కుట్టేలాగా కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందంటూ కూడా సామాన్య ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహ వ్యక్తమవుతున్నాయి. ఇక నల్గొండ జిల్లా వార్తలు చూస్తే నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గుండాలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూపాలరెడ్డిపైనే దాడికి యత్నించారు. ఏదైతే ఈరోజు కేటీఆర్ గారి రైతు మహాధరణ ఉందో దానికి సంబంధించి స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అభిమానంతో ఎక్కడికక్కడ కౌట్అవుట్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా ఎక్కడికక్కడ కూడా మున్సిపల్ అధికారులు ప్రైవేటు కూలీలను పెట్టి ఆ ఫ్లెక్సీలన్నిటి కూడా ధ్వంసం చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించారు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతలోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ చేరుకొని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన కుర్చీలతో దాడి చేసి ఒక భీతాహ వాతావరణం సృష్టించారు. ఎటకేలకు పోలీసులు భూపాలరెడ్డిని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ నానా హంగామా చేశారు, నానా బీభత్సం చేశారు. పోలీసుల తీరు పట్ల, కాంగ్రెస్ పార్టీ గుండాల తీరు పట్ల కూడా సర్వత్రా కూడా విమర్శ వ్యక్తమవుతున్నాయి. అప్రజాస్వామ్యంగా పోలీసు రాజ్యం నడుపుతూ నల్గొండ జిల్లాలో అరాచకం చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలం నడిగడ్డలో ఇసుక దుందుబి నదిలో తరలించకపోవద్దని చెప్పేసి గ్రామస్తులంతా కూడా, రైతులంతా కూడా మూకుమ్మడిగా
వచ్చినటువంటి అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఈ ఇసుకతో తర్వాత ఈ వాగుతో మాకు అనుబంధం ఉంది, చాలా తరతరాలుగా ఈ వాగులో ఉన్నటువంటి ఇసుక మాకు గ్రౌండ్ వాటర్ని ఇస్తుంది, దాంతోపాటు పంట పొలాలు పచ్చగా ఉంటున్నాయి, దీంతోపాటు తాగునీరు కూడా మాకు సస్యశ్యామలంగా ఉంటుంది. ఒక్కసారిగా ప్రభుత్వం ఇసుక తరలించడానికి అనుమతులు ఇస్తే మేము ఎటు పోవాలి, మా పంటలు ఎట్లా పండించుకోవాలి, మా రాబోయే తరాలు ఎట్లా జీవించాలని చెప్పేసి వాళ్ళు వచ్చినటువంటి అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇసుక తరలిస్తే ఎంతకైనా మేము ప్రాణ త్యాగాలకైనా సిద్ధమవుతాం, కానీ ఇసుక తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి ఇసుకకు తరలించకుండా అడ్డుకట్ట వేయాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేయడంతో పాటు ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు జిల్లాలో జరిగినటువంటి గ్రామ సభలలో అన్ని గందరగోళాలు, బహిష్కరణలు, అడ్డగింపులు జరిగినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, గతంలో చేసినటువంటి సర్వేలలో అధికారులు తీసుకొచ్చినటువంటి జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పాన్గల్ మండలం అన్నారం గ్రామంలో కూడా గ్రామ సభను బహిష్కరించి అధికారులను నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక అచ్చంపేట నియోజకవర్గంలోని పదరకు సంబంధించినటువంటి ఉడిమిల్ల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి చెంచులు, ఆదివాసుల పేర్లు కూడా లేకపోవడంతో వాళ్ళు వచ్చినటువంటి అధికారులతో వాగ్వాదం దిగి అక్కడ సభను కూడా బహిష్కరించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే గతంలో తీసుకున్నటువంటి దరఖాస్తులు ఏమయ్యాయని, మళ్ళీ కొత్త దరఖాస్తుల స్వీకరణ ఏంటని చెప్పేసి తమ పేర్లు ఎక్కడ కూడా కనిపించట్లేదని, కేవలం ఇది కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఇస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉందని చెప్పేసి, దీనికి ఈ గ్రామ సభలు ఎందుకు ఏర్పాటు చేశారని చెప్పేసి వచ్చినటువంటి అధికారులను వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లాకు సంబంధించినటువంటి ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 18,000 జీతం ఇస్తానని చెప్పేసి సంవత్సరం పైగా ప్రభుత్వం వచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు చేయకపోవడంతో వాళ్ళు దఫల వారీగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. సిఐటి అనుబంధంతో వాళ్ళు ఈరోజు 10 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ కలెక్టరేట్ వరకు వెళ్ళి అక్కడ అదనపు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు మొత్తంగా ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి, దాంతోపాటుగా మరిన్ని డిమాండ్లు ఉన్నాయని చెప్పేసి, ఇవన్నీ కూడా అమలు చేయకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. వారికి మద్దతుగా సిఐటి నాయకులు ఆంజనేయులతో పాటు ఆశా వర్కర్ల సంఘం నేతలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నూతన 4 పథకాల అమల్లో భాగంగా నేడు గ్రామ వార్డు సభలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ గ్రామ వార్డు సభలు రసాభాసగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ధర్మారం మండలంలో ఉన్నటువంటి కమ్మర్ఖాన్పేటలో అర్హులైనటువంటి నిరుపేదలకు బదులు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చేర్చారంటూ కూడా కమ్మర్ఖాన్పేట గ్రామస్తులంతా కూడా గ్రామ సభను బహిష్కరించారు. అంతేకాకుండా బొంపల్లి గ్రామంలో కూడా గుంట భూమి లేనటువంటి నిరుపేదలకు చెందాల్సినటువంటి పథకాలన్నీ కూడా ఎకరాలకు ఎకరాలు ఉన్నటువంటి వారి పేర్ల లిస్టులో వ్యక్తం కావడంతో వారంతా కూడా అధికారులతో దిగారు. అంతేకాకుండా పెంచకల్పేట గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటూ కూడా ఎంపీడీఓ లలిత కార్లపైన కూడా మహిళ పడి కూడా ప్రాధాయపడినటువంటి సంఘటన కూడా ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా మంతినిలో కూడా చూసుకున్నట్లయితే మంతిని, కాకర్లపల్లి, సూర్యాపల్లి కూడా గ్రామ సభలకైతే గ్రామస్తులు లేకుండా అధికారులు మాత్రమే పరిమితం అయ్యారు. గ్రామ సభలు కూడా విలవిలబోయింది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ సభలంతా కూడా అధికారుల నిలదీతతోటే పూర్తి స్థాయిలో ఆ గ్రామ సభలంతా కూడా రసాభాస కొనసాగాయి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ విద్యుత్ సంస్థకు సంబంధించిన ఆర్టిజన్లను వారి యొక్క సమస్యలను డిమాండ్ చేయాలి, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ పెద్దపల్లి విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఆర్టిజన్లంతా కూడా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ యొక్క రిలే నిరాహార దీక్షకు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉష మద్దతు తెలిపి వారితో పాటు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆర్టిజన్లకు ఇచ్చినటువంటి హామీలను సంవత్సరం పూర్తయినా కూడా ఇప్పటికీ అమలు చేయకపోవడం దారుణమంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఆర్టిజన్ల యొక్క సేవలు ఉపయోగించుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి రిటైర్మెంట్ అయితే వచ్చేటువంటి బెనిఫిట్స్తో పాటు మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించకుండా అలసత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఆమె ఆరోపించారు. వెంటనే ఆర్టిజన్ల యొక్క సమస్యను పరిష్కరించాలంటూ కూడా ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో అలాగే నిజామాబాదు ప్రాంతానికి పసుపు బోర్డు తీసుకొచ్చినటువంటి ఘనత ఎమ్మెల్సీ కవిత గారికే దక్కుతుందని నాటు ఎంపీ హోదాలో ఎమ్మెల్సీ కవిత గారు అప్పుడు పూర్తి స్థాయిలో కొట్లాడడంతో పాటు అక్కడ ఢిల్లీ కేంద్రంగా ఉన్నటువంటి అనేక మంది పెద్దలను కలిసి పసుపు బోర్డు ఆవశ్యకతను వివరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే ఎంతోమంది మోదీతో సహా రామ్దేవ్ బాబా అలాగే ఇతర ఉన్నత సంబంధిత శాఖ మంత్రులు కలిసి ఈ వివరాన్ని మొత్తంగా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా సంజయ్ అన్నారు. అలాగే ఫోటో మార్ఫింగ్ విషయంలో ఈ బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ చిల్లర రాజకీయం ఏంటో పూర్తి స్థాయిలో బయటపడింది. ఆయన బుద్ధి ఏంటో ఇవాళ బయటపడిందని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇటువంటి పునరావృతం అయితే బీఆర్ఎస్ తరఫున కూడా మరింత గట్టిగానే ఉంటుందంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మరొక వార్త, జగిత్యాల రూరల్ మండలం బాలపల్లిలో ఓ కుటుంబాన్ని 4 కుటుంబాలను కూడా కుల బహిష్కరణ చేయడం కలకలం రేపుతోంది. ఈ క్రమంలో ఆయన బాధితుడు జిల్లా కలెక్టర్కు అలాగే కోర్టుకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తమను కులాల నుంచి బహిష్కరించారు, అలాగే గ్రామం నుంచి అలాగే కుల సంఘం నుంచి ఉండాల్సినటువంటి ఏ ఒక్క వసతులు కూడా తమకు ఇవ్వట్లేదు, తమను వెలివేసిన విధంగా వ్యవహరిస్తున్నారు, దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని 4 కుటుంబాలు ఉండగా ఓ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆ పోలీసులను ఆశ్రయించడము, ఈ కుల బహిష్కరణ అనేది అయితే తాజాగా కలకలం రేపుతోంది. ఇవి జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న ఘాటుగా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభయాసం కాస్త తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భస్మాసుర హస్తంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు పథకాల అమలుకు కటాఫ్ రేట్లను నిర్ణయిస్తూ కటాఫ్ ప్రభుత్వంగా మారిందన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడం కాకుండా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే, ఈరోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల నిర్వహణ ఆదిలాబాద్ జిల్లాలో నిరసనలు ప్రజల ఆందోళన మధ్య కొనసాగాయి. గ్రామ సభలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. బోత్ మండలంలోని కన్గుట్ట గ్రామంలో ఏర్పరిచిన గ్రామ సభలో ప్రజలు అధికారులతో పాటు కాంగ్రెస్ నేతలను నిలదీశారు. 6 గ్యారెంటీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు మండిపడ్డారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే, నిర్మల్ జిల్లాలోనూ ఈరోజు నిర్వహించిన గ్రామ సభలలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. నిర్మల్ జిల్లాలోని సోన్ మండలంలోనూ అలాగే ముదోలు మండలంలో నిర్వహించిన గ్రామ సభలలో ప్రజలు అధికారులను నిలదీయడమే కాకుండా కాంగ్రెస్ నేతలను సైతము ఎక్కడికక్కడే నిలదీశారు. సోన్ మండలం కడతాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై అధికారులు నిలదీశారు. మండల ప్రత్యేక అధికారి జెడ్పీ సీఈఓ గోవింద్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో అధికారులను 6 గ్యారెంటీలపై ప్రజలు నిలదీశారు. గ్రామ సభలో చదివిన జాబితాలో అనర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని, కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని, అలాగే ఇందిరమ్మ భరోసా విషయంలో కూడా అర్హులకు అన్యాయం జరిగిందని, అర్హులైన జాబితాలను ప్రకటించాలని లేని పక్షంలో తాము ఈ గ్రామ సభను బహిష్కరిస్తామని ఈ సందర్భంగా అధికారులకు ప్రజలు హెచ్చరించడం జరిగింది. దీంతో అధికారులు ఏమి చేసేది లేకుండా గ్రామ సభ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరో వార్తా విషయానికి వస్తే, ముదోల్ మండలం ఎడ్పిడి గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసిన గ్రామ సభ కాస్త రసబసగా మారింది. అధికారులు ఎదుటే కాంగ్రెస్ నేతలను సైతము ప్రజలు నిలదీయడం జరిగింది. 6 గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ అలాగే ఇందిరమ్మ భరోసా విషయంలోనూ అలాగే వృద్ధాప్య పింఛన్లు, కళ్యాణ లక్ష్మి ఇలా 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడికక్కడ అధికారులను నిలదీసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో గ్రామ సభను అర్ధాంతరంగా ఆపివేసి అధికారులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రజలు మాత్రం తాము ఖచ్చితంగా గ్రామ సభలో నిలదీస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. అధికారులను నిలదీసిన పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనర్హులను జాబితాలో చేర్చారని చెప్పి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి అధికారులు వెనుదిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి అనేక గ్రామాల్లో కనిపించింది. మరోవైపు ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎండగడుతూ గ్రామ సభలను బహిష్కరించిన పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గ్రామ సభల నిర్వహణ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రామ సభలు నిర్వహించి ఏదైతే 4 పథకాలకు సంబంధించి అధికారులు సర్వే చేస్తూ ఉన్నారో, ఏదైతే వివరాలు సేకరించి జాబితా ప్రకటిస్తున్నారో పూర్తిగా అవన్నీ కూడా అవకతవకలు కనిపించాయని, దాంతోపాటు ఇవాళ 10%లోనే అన్ని పథకాలకు సంబంధించి కుదించే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక రిస్ట్రిక్షన్స్తో ఈ పథకాలను అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లాంట్ ముందు ఆర్టిజన్ కార్మికులంతా రిలే నిరాహార దీక్షలకు దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్లాంట్లో 860 మంది కార్మికులం పనిచేస్తున్నామని తమ న్యాయపరమైన డిమాండ్ అయినటువంటి రెగ్యులరైజ్ తమను చేయాలన్నటువంటి డిమాండ్ను వినిపిస్తూ ఉన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయకపోతే తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అక్కడ ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికులంతా కూడా హెచ్చరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్ల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా నలుమూల నుండి వచ్చినటువంటి ఆశా వర్కర్లు నల్ల చెరువు నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు. అనంతరం కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీతం పెంపు, ఉద్యోగ భద్రత వంటి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినటువంటి గ్రామ సభలు రసాభాసగా మారాయి. అది లబ్ధిదారుల జాబితా తప్పులు తడకగా ఉందంటూ చాలా చోట్ల ప్రజలు ఆందోళన దిగారు. కూసుమంచి మండలం గట్టుసింగారంలో అయితే ఏకంగా అధికారులు చూపించినటువంటి లబ్ధిదారుల జాబితాను చింపి అధికారుల ముఖాన్ని విసిరేసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరికొన్ని చోట్ల గ్రామసభ జరగకుండా ప్రజలు అడ్డుపడ్డారు. ఖమ్మం బల్లెపల్లిలో కూడా అధికారులు నిలదీశారు. అట్లాగే చింతకాని మండలంలో కూడా అధికారులు వాగ్వాదం దిగారు. ఇల్లూరు గ్రామంలో అయితే జాబ్ కార్డు లేకపోతే ఆత్మీయ భరోసా ఇవ్వరా, నేను నిరుపేదనంటూ ఓ మహిళా అధికారులతో వాగ్వాదం దిగింది. ఇవాళ చెప్పుకుంటూ పోతే జిల్లా మొత్తం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా కూడా కాంగ్రెస్ నిర్వహించినటువంటి గ్రామ సభలు రసాభాసగా మారాయి. ఇవంతా కూడా ఇందిరమ్మ ఇళ్ళు అట్లాగే రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితా పూర్తిగా కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే ఇచ్చారని చెప్పి ఆరోపిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అధికారులను నిలదీయడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక పాల్వంచలో వినూత్నమైనటువంటి నిరసనకు దిగారు ఆశా వర్కర్లు. పాల్వంచ మున్సిపాలిటీ నుంచి పాదయాత్రగా బయలుదేరి కొత్తగూడెం కలెక్టరేట్కు నవభారత్లో నిర్మించినటువంటి కొత్తగూడెం కలెక్టరేట్ వరకు పాదయాత్ర కొనసాగించారు. తమకు 18,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదం చేశారు. ఇటు ఖమ్మం 2 టౌన్ సర్కిల్ నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర ఇచ్చినటువంటి ఆశా వర్కర్లు ఖమ్మం కొత్త కలెక్టరేట్ దగ్గరికి వెళ్లి కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్తుపల్లి ప్రాంతంలో పొగమంచు తీవ్రంగా వాహనదారులను ఇబ్బంది పెడుతుంది. ఉదయం 9 గంటల తర్వాత కూడా పొగమంచు తేరుకోకపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సత్తుపల్లి నుంచి విజయవాడ, విశాఖపట్నం ప్రధాన రహదారి మీద కావచ్చు, అట్లాగే హైదరాబాద్, విశాఖపట్నం ప్రధాన రహదారి మీద, దాంతోపాటు ఛత్తీస్గఢ్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీద వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పొగమంచు తొలగకపోవడంతో లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి వాహనదారులకు ఏర్పడింది. ఎంత లైట్లు వేసినప్పటికీ కూడా ఎదురుగా వస్తున్నటువంటి వాహనం ఏదో తెలుసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు కావడంతో 9-10 గంటల వరకు కూడా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామ సభలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో రసాభాసగా మారిపోయాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో పలు చోట్ల ప్రజలు అధికారులను, ప్రజాప్రతినిధులను తీవ్రస్థాయిలో నిలదీసి ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా
మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి గ్రామ సభకు అటెండ్ కావడానికి వెళ్ళినటువంటి స్థానిక శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణను ప్రజలు తీవ్రస్థాయిలో నిలదీశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి, అట్లాగే రేషన్ కార్డు పంపిణీలకు సంబంధించిన లిస్టులో జరిగినటువంటి అవకతవకలు, ఇందిరమ్మ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అవకతవకలపై పెద్ద ఎత్తున ప్రజలు ప్రశ్నించి నిలదీసిన నేపథ్యంలో ఆగ్రహానికి గురైనటువంటి ఎమ్మెల్యే మధ్యలోనే తన ప్రసంగాన్ని ఆపివేసి వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొన్నది. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో, అట్లాగే సిద్దిపేట రూరల్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో, ఇంకా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి తదితర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజల నిరసనలు కొనసాగాయి. చాలా గ్రామాల్లో కూడా ప్రజలు గ్రామ సభలకు వచ్చినటువంటి అధికారులను తీవ్రస్థాయిలో నిలదీసినటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, అవకతవకలపై తీవ్రస్థాయిలో నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అటు మెదక్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అటు నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తీవ్రస్థాయిలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు. ఇక పిల్లుట్ల గ్రామంలోనైతే అక్కడికి వెళ్ళినటువంటి అధికారుల దగ్గర నుంచి ఫ్లెక్సీని గుంజుకుని స్థానికులు చించివేసినటువంటి పరిస్థితి కనిపించింది. అట్లాగే సంగారెడ్డి నియోజకవర్గంలో, సంగారెడ్డి ప్రాంతంలో, మెదక్ ప్రాంతంలో, అట్లాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అంతటా కూడా రైతులకు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక పటాన్చెరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి ఆయన జిన్నారం మండలం బొల్లారం గ్రామానికి వెళ్ళినటువంటి స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచే తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తమైంది. అక్కడ ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మహిపాల్ రెడ్డిని అదే పార్టీకి సంబంధించిన కాటా శ్రీనివాస్ గౌడ్కు సంబంధించిన వర్గం నిలదీసి అడ్డుకున్నటువంటి పరిస్థితి. దీంతో మొత్తంగా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి తీవ్రస్థాయి విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నట్టుగా మనకు అర్థమైపోయింది. ఆందోళన నియోజకవర్గంలోని జోగిపేటలో ఈరోజు అక్రమంగా తరలిస్తున్నటువంటి రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. దానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది.